నమస్తే. తెలంగాణ బీజేపీలో ఒక హడావిడి స్టార్ట్ అయింది. ఇక బెంగాల్‌లో గెలిచినప్పటి నుండి మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, కర్ణాటక అంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యలో గత 2, 3 రోజుల నుండి ఢిల్లీలో గానీ, తెలంగాణలో గానీ బీజేపీ ఎంపీలు, నాయకులు హడావిడి స్టార్ట్ అయింది. అండ్ ముఖ్యంగా రామచంద్రరావు బయటకొచ్చి బీజేపీ పార్టీ తెలంగాణలో ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోదు. బీఆర్ఎస్ తోటి కూడా పొత్తు పెట్టుకోదు. జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పొత్తు పెట్టుకోదు. ఇంక్లూడింగ్ రానున్న 3-4 నెలల్లో రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ పార్టీ జనసేన తోటి, టీడీపీ తోటి, బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోదు అని రామచంద్రరావు గారు కుండబద్దలయ్యేటట్టు చెప్పిండు. అదే దాని గురించి మనం మాట్లాడుకుందాం. బీజేపీ దేశంలో, రాష్ట్రంలో ఎందుకు పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోయే ఎజెండా ఎందుకు తీసుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది గత 2-3 రోజులుగా ఢిల్లీలో మీటింగ్ల మీద మీటింగ్లు నడుస్తున్నాయి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబీన్ గారి ఆధ్వర్యంలో రామచంద్రరావు గారు, 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి వీళ్ళందరితోటి మీటింగ్ల మీద మీటింగ్లు జరుగుతున్నాయి. నితిన్ నబీన్ వీళ్ళకు దిశానిర్దేశం చేసిండు. అందులో ఒక్క 2-3 పాయింట్లు ఏంటంటే, తెలంగాణలో ఉన్న మండలాల్లో 30% మండలాలలో అంటే మండల ప్రెసిడెంట్ బీజేపీకి సంబంధించి చాలా వీక్ ఉన్నారట, డౌన్ ఉన్నారట. అంటే 30% మండలాల్లో వీళ్ళ క్యాడర్ లేదని నితిన్ నబీన్ వీళ్ళకి చెప్పిండు. ఆ 30% మండలాల్లో కాదు, అసలు రూరల్లో బీజేపీకి చాలా తక్కువ పర్సంటేజ్. బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ఊపు వచ్చింది. గ్రామ స్థాయిలో యువత లేసిళ్ళు. కానీ వాళ్ళ తర్వాత ఈ రాజకీయంలో హత్యలు ఉండే, ఆత్మహత్యలే అంటారు కదా, ఆ ఆత్మహత్యల భాగంగా బీజేపీ యువతను మొత్తం కోల్పోయింది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నితిన్ నబీన్ గారు చెప్పింది ఏంటంటే, వేరే పార్టీ నుండి వచ్చిన నాయకులపై వివక్ష చూపెట్టొద్దు అని చెప్పి నితిన్ నబీన్ చెప్పిండు. అంటే ఇది క్లియర్ కట్గా బండి సంజయ్ ఈటెల రాజేందర్కు నడుస్తుంది కదా, పచ్చిగడ్డేస్తే బగ్గుమనేది. మొన్నటిదాకా నడిచింది. మొన్ననే కె లక్ష్మణ్ ఇంట్లో కూర్చొని ఇద్దరు సెట్ చేసుకున్నారు, కొంచెం గొడవ తగ్గించుకున్నారు. మన బండి సంజయ్ ఢిల్లీలో ఆయన కార్యాలయం, ఆయనకు ఉంటుంది కదా ఎంపీ అయినందుకు ఆడ ఢిల్లీలో ఇల్లు, అలా వీళ్ళందరి ఎంపీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరికీ సన్మానం చేయించి విందు భోజనాలు పెట్టించే కార్యక్రమం నడుస్తుంది. ఈ గ్యాపుల్నే నితిన్ నబీన్ గారితో కూడా ఈ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా నితిన్ నబీన్, మనం బెంగాల్లో గెలిచినాం. గత 10 ఏళ్ళ ముందు వరకు బీజేపీ బెంగాల్లో లేదు. అయినా బీజేపీలో గెలిచి చూపెట్టినాం. కానీ ఇక్కడ తెలంగాణలో ఎప్పటి నుండో బీజేపీ బలంగా ఉన్నది, బలమైన నాయకులు ఉన్నారు. అసలు బీజేపీ పార్టీ పెట్టినప్పుడు 2 ఎంపీలు గెలిచిల్లో, అలా ఒకటి గుజరాత్లో అయితే ఒకటి తెలంగాణలోనే వరంగల్లోనే, అందులో హన్మకొండ నియోజకవర్గం కింద. అయినా బీజేపీ ఇంకెందుకు అధికారంలోకి వస్తలేదు అని చెప్పి నితిన్ నబీన్ తలకాయ పట్టుకున్నాడంట. నితిన్ నబీన్కు తెలియదు కదా పాపం. మనకు కేసీఆర్ ఉన్న రోజులు కిషన్ రెడ్డి ఆయనకు వత్తాసు పలుకుంటూనే ఉండే కదా, ఆయన బిజినెస్లు కాపాడుకోవడం కోసం. ఆయన సౌమ్యుడు అని పేరు కంటారు, కానీ బీజేపీని సర్వనాశనం చేసింది ఇక్కడికి వెళ్ళా ఈ పైన క్యాడరే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా అసలు కిషన్ రెడ్డి ఇప్పుడు 2024 ఎంపీ ఎలక్షన్లో గెలవడానికి డమ్మి క్యాండిడేట్ పెట్టిండు రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డి గెలవడానికి. ఇంత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోటి సంసారం చేసుకుంటా బీజేపీ రాష్ట్ర వర్గం ఉన్నప్పుడు ఇక ఎందుకు అధికారంలోకి వస్తుంది? అధికారంలో రావాలంటే ఎప్పుడో వచ్చు. స్వయాన ఆత్మహత్య చేసుకున్నది బీజేపీ పార్టీ తెలంగాణలో. అది నితిన్ నబీన్కి అర్థమై ఎవరైతే ఇప్పుడున్న గవర్నమెంట్ తోటి, పాత గవర్నమెంట్ తోటి కుమ్మక్కై మిగతా బీజేపీని అందరిని చంపిర్రో, మొత్తం బీజేపీ క్యాడర్ని అంతా ఆగం చేసిల్లో, వాళ్ళ మీద దృష్టి పెట్టేది నితిన్ నబీన్ చూసుకోవాలి. రామచంద్రరావు గారు రిమోట్ పంపాలి. వేరే ఎంపీలు కూడా నితిన్ నబీన్కు మేలో, లేఖలో, ఉత్తరాలో, సిఫార్సులో రాయాలి. అట్లా చేస్తే ఏమన్నా వీళ్ళు ఈ స్థాయిలో పోతే తప్ప బీజేపీకి మళ్ళా ఆశ అనేది ఉండదు. ఇంక ఇట్లా చాలా విషయాలు నితిన్ నబీన్ చెప్పిండు. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఈ 15 ఆగస్టు తర్వాత చాలా గట్టిగా తెలంగాణలో పోరాటం చేసి వచ్చే ఎలక్షన్లలో బీజేపీ జెండా పాతుదాం అనే విధంగా, మా దృష్టి అన్ని రాష్ట్రాల మీద అయిపోయినాయి. ఇప్పుడు బెంగాల్ తర్వాత ఇప్పుడు మాకు తెలంగాణనే నెక్స్ట్ టార్గెట్. ఇప్పుడు తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం లేదు కాబట్టి తెలంగాణ మీద బీజేపీ కమలం పువ్వు విచ్చుకునేలాగా దృష్టి పెడతా అని నితిన్ నబీన్ గారు చెప్పిండు. దాని తర్వాత కోర్ కమిటీ మీటింగ్లు పెడతారట, బీభత్సమైన మీటింగ్లు. ఇప్పటి నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి నితిన్ నబీన్ తెలంగాణ విజిట్ చేసి ఇక్కడ ఉన్న అప్డేట్స్ అన్ని తెలుసుకొని, లోపాలని సరిదేసుకొని బీజేపీ గెలిపించే బాధ్యత తీసుకుంటాడట. వీళ్ళకి కూడా తీసుకోమని చెప్పిండు. అండ్ అసలు దేశంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ పార్టీ వేరే పార్టీలతోటి పొత్తు పెట్టుకోకపోవడానికి కారణాలు ఏంటంటే, అలా 2 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, 12-13 సంవత్సరాల దగ్గరికి వస్తుంది.
ఇన్ని సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉంది. ఏంటంటే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను విడగొట్టడం, తుకడా చేయడం, మెజారిటీ లేని వీళ్ళకు బీజేపీకి మెజారిటీ ఉండదు. ఎదురుగున్న ప్రాంతీయ పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళ 2 ముక్కలు 3 ముక్కలు చేసి వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను పట్టుకొని వీళ్ళు అధికారంలోకి వస్తారు. అంటే మీరు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళైనా మీరు స్వయంగా నిల్చోలేకపోతారంటే మీది ఏంది నాయకత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇక చాలు, మనకు అందరూ మనం ఆక్యుపై చేసినాం మంచిగా, మనకి ఇప్పటి నుండి ఈ పొత్తులు వద్దు అని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఫిక్స్ అవుతారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంకా ఫిక్స్ కావడానికి ఏంటంటే ఇక్కడ బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ తోటి పెట్టుకోవాలి. కాంగ్రెస్ బాగా ఫెయిల్ అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి నమ్మకం ఉంది, కాంగ్రెస్ లేకపోతే మా సైడే చూస్తారు, బీజేపీ సైడ్ చూడరని వాళ్ళకి నమ్మకం ఉంది. కాకపోతే బీజేపీ పార్టీకి బాధ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ వద్దంటే మళ్ళీ మేము పొత్తు పెట్టుకోవాల్సింది టీడీపీ తోటి, జనసేన పార్టీతోటి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నిన్న మొన్ననే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని కొంచెం రెచ్చగొట్టి గిచ్చి కొంచెం పౌరుషం లేపి ఆయన మళ్ళీ భయపడి అటు పోయిండు. కాబట్టి మళ్ళీ బీజేపీ వాళ్ళందరికీ భయం, పవన్ కళ్యాణ్ తోటో టీడీపీ తోటో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఆంధ్ర పార్టీ అని ఇటు బీఆర్ఎస్ అంటది, అటు కాంగ్రెస్ అంటది. అండ్ మళ్ళీ మనకు కూడా మంచిగా అనిపించేది, వాళ్ళు తెలంగాణను తిట్టిలని వీళ్ళకి కూడా కొంత గొప్ప తెలంగాణ వాదం ఉంటుందిగా. అందుకే జనసేన టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవద్దని ఫిక్స్ అయ్యారు. ఎట్లనే ఇంకా పొత్తు పెట్టుకోవద్దు అన్నదానికి కారణం ఇప్పుడు తమిళనాడులో అన్నమలై ఉన్నాడు. వాళ్ళ ఎలక్షన్ ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ గెలవక ముందు అన్నమలై చిల్కకు చెప్పినట్టు చెప్పిండు, మనకు ఏఐడిఎంకే తోటో డిఎంకే తోటో ఎవరితోటి పొత్తొద్దు, తమిళనాడులో బీజేపీ స్ట్రాంగ్ అయింది, ఎంతో అంత ఎన్ని ఒట్లు వచ్చినా అన్ని మనకే కదా, మనం స్ట్రాంగ్గా బిల్డ్ అవుదాము. ఆల్రెడీ డిఎంకే ఏఐడిఎంకే దిగ్గజాలు, వాళ్ళని ప్రజలు నమ్ముతలేరు, మనం వాళ్ళ జాడ దొక్కకుండా వాళ్ళ నీడలో ఉండకుండా ప్రత్యేకంగా మనం ఒంటరిగా ఉందామంటే ఇక్కడ బీజేపీ కేంద్రం ఇన్లే. టీవీకే విజయ్ తోటి సంప్రదించిళ్ళు కానీ టీవీకే పార్టీ ఒప్పుకోలే. కాబట్టి అన్నమలై కూడా చాలా నిరుత్సాహపడి ఆయన కంటెస్ట్ కూడా చేయలేదు. ఆ తర్వాత బయటికి పోయిండు, బీజేపీలోకి వెళ్ళి బయటికి పోయిండు, అది చేసిండు. అలా తిప్పి కొడితే టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒంటరిగా పోయిండు. సో ఈ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది, ఒంటరిగా పోయిన వాళ్ళని ఈ జెన్జీ నమ్ముతుందని చెప్పి ఈ విధంగా ఒంటరిగా పోదాం, ఏ పొలిటికల్ పార్టీలతో పొత్తొద్దని బీజేపీ స్టాండ్ తీసుకున్నది. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బీజేపీ కొద్దో గొప్ప గెలిచిన 2nd ర్యాంకో 3rd ర్యాంకో 4th ర్యాంకో రావాలన్నా ఒక ఐడియా వాళ్ళు పాటించాలి. మీది ఇక్కడ ఏం లేదు ఎజెండా. నేషనల్ పార్టీ కాబట్టి మన దేశానికి పక్క దేశానికి సంబంధించిన రిలేషన్స్ అన్నీ, మన నేషనాలిటీ కాపాడడం ఇవన్నీ ఉంటాయి. ఓకే, తెలంగాణకు వచ్చేసరికి మీకు ముఖ్య ఎజెండా ఏంటిది? ఏం లేదు. మీరు ఎంఐఎం పార్టీ మీద ఒక్క యాక్షన్ తీసుకోలే. అన్ని ఎంపీలు, అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఎంపీల ఇంట్లో ఈడీ దాడులు సిబిఐ దాడులు అయినాయి. ఎంఐఎం పార్టీ ఎంపీల మీద ఎప్పుడు వరకు కాలే. మీరు చేసేది ఒకటి, ఇక్కడ క్యాడర్కి చెప్పేది ఒకటి. అట్లా మీకు కరెక్ట్ ఎజెండానే లేదు. మీరు ఓన్లీ రాజకీయంగా పోతే కష్టం. తెలంగాణ అనేది ఉద్యమ రాష్ట్రం. ఈ ఉద్యమ రాష్ట్రానికి మీ నినాదం ఏంటిదో చెప్పాలి. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, పేరు ప్రకటించలేదు, సరే అది రాజకీయంగా పక్క పెడదాం. ఇంకేమున్నాయి మీకు తెలంగాణ కోసం? ఆల్రెడీ కేంద్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో బీజేపీ గెలిచినాక ఏదో ఒక నడుస్తున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తారు. ఈ పేర్లు రైల్వే ఫ్యాక్టరీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వడము, రైల్వే స్టేషన్లు, రోడ్లు నిర్మించడం కాదు, అవి అన్ని దేశంలో జరిగేటి. మీరు కాకపోతే దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా జరగాల్సినవి. మీరు తెలంగాణ కోసం చేసేది ఏం లేదు. కాబట్టి మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున ఒక సలహా ఇస్తున్నాం. మీరు మా ఎజెండా విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ కాలేజీలలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో విద్యా వైద్యం పూర్తిగా ఫ్రీ చేయాలి. ఈ రాష్ట్రంలో చేసి చూడండి, మీరు గెలుస్తారు. దీన్ని దేశమంతా చేసి చూపెట్టండి. విద్యా వైద్యం ప్రతి పౌరుడికి అవసరమైంది. మిగతా ఏ అవసరాలు, ఏ ఉచితాలు వద్దు. ఇదొక్కటి మీకు తెలియదా? తెలిసి కూడా మీరు పట్టుకుంటలేరంటే మీ పార్టీ కూడా కార్పొరేట్ శక్తులకు లొంగే ఉన్నాయి కదా, అందరికీ తెలుసు. దాని కాంచెల్లి అంబానీ కాంచెల్లి అందరికీ తెలుసు. మీకు దమ్ము ఉంటే మా వీఆర్పీ ఛాలెంజ్ ఇదే, ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి ఫ్రీగా ఇస్తాం అనే నినాదంతో తెలంగాణలో రండి. అప్పుడు కొద్దో గొప్ప మీకు ఓట్లు అనేది వస్తాయి. లేకపోతే మీ డ్రామాలు, ఈ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసేది. ఆయన ముఖ్యంగా మన రాష్ట్రంలో కరెక్టు స్టాండర్డ్ లీడర్షిప్ లేదు బీజేపీకి. లీడర్షిప్ ఉందా అండి బీజేపీకి? మంచిగా ఫామ్లోకి వచ్చిన వాళ్ళనేమో పక్కన పెడతారు సింపుల్గా. ఆత్మహత్యలు చేసుకునే పార్టీ బీజేపీ పార్టీ. ఇట్లా చేసినాక
వచ్చే ఎన్నికల్లో బెంగాల్ తరహాలో తెలంగాణలో గెలుస్తామంటే ఎట్లా గెలుస్తారు? కాబట్టి మేము అన్నట్టు విద్యా వైద్యాన్ని ముందు ఎజెండాగా పెట్టుకోండి, మీ మేనిఫెస్టోలో పెట్టండి, అది దేశమంతా పెట్టండి. ఖచ్చితంగా మీకు ప్రజలు ఆకర్షితులవుతారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం కాబట్టి. ఈ విధంగా మీరు ముందుకు పోతే మీకు శ్వాస ఆడుతుంది. లేదంటే తెలంగాణలో నెక్స్ట్ మీకు జీరో. ఈ ఎంపీ సీట్లు మోడీ ఫేమ్ తోటి గెలుస్తున్నాయి. ఇక రానున్న రోజులలో జీరో ఒకటేసారి డబేళ్ళు మన పడిపోతుంది. మళ్ళీ మీరు మీ క్యాడర్ అంతా అటు బీఆర్ఎస్లో ఇటు కాంగ్రెస్లో మా వీఆర్పీలో పోసుడు తప్ప మీరు చేసేది ఏముండదు. కాబట్టి విద్యా వైద్యం అనే ఎజెండాను ముందు పెట్టుకోండి. ఖచ్చితంగా కొద్దో గొప్ప మీకు ఉన్న ఓట్లన్నా పోకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.